నమస్తే అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ. స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. సో, ఈరోజు పిల్లల్లో మలబద్ధకం అంటే జనరల్‌గా మనము మలబద్ధకం అనేది జనరల్‌గా 40, 50, 60 ఆ ఏజ్‌లో చూస్తాము. కానీ ఈ మధ్య కాలంలో మనము పిల్లల్లో గూడా మలబద్ధకం అనేది చూస్తున్నాం. సో, పిల్లల్లో మలబద్ధకం ఎందుకొస్తుంది? మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్. ఎందుకొస్తుంది అంటే చాలా చాలా కారణాలున్నాయండి. ఒకప్పుడు పిల్లలు బయటికెళ్ళి ఆడుకునేవారు. స్పోర్ట్స్ ఉండేటివి. ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఉండేటివి. క్రికెట్ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవారు, ఖోఖో ఆడేవారు. లేకపోతే రకరకాల గేమ్స్ ఆడేవారు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుండేది. సైక్లింగ్ జేసేవారు. ఇప్పుడు అన్నీ మనం క్లోజ్డ్ కాంపాక్ట్ ప్లేసెస్. ఇంకా మెట్రో సిటీస్‌లో అయితే మనకి వరండా గూడా ఉండట్లేదు. సో, బయటికెళ్ళి ఆడుకునే సమస్య లేదు. సైక్లింగ్ అనేది లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేదు. దీనివల్ల ఏమవుతుంది అనంటే ఇంకొకటేందంటే అందరూ ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. సో, మనము ప్యాక్డ్ ఫుడ్స్ అంటే ఈ చిప్స్ ఉంటాయి గదండీ! ఆ చిప్స్‌లో ఏముంటుంది అంటే ఒకటి ఎంఎస్‌జీ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. అదేంటంటే మోనోసోడియం గ్లూటమేట్. ఇది ఏం చేస్తుంది అనంటే మన డైజెషన్ అంటే జీర్ణ ప్రక్రియని తక్కువ చేసేస్తుంది. సో, దానివల్ల ఇంకొకటి చాలామంది పిల్లల్లో ఎక్కువ మనము ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా గాని, బర్గర్ గాని, లేకపోతే మైదా ఉన్న ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్ గాని, ఈ మ్యాగీ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ డైజెషన్ కావడం చాలా కష్టం. సో, ఆ డైజెషన్ ఇంతకుముందు ఏంటంటే మనము జనరల్‌గా ఎప్పుడూ గూడా మనము ఈరోజు చేసిన ఫుడ్ ఆ రోజే చేసేవాళ్ళం. సో, రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ అనేటివి ఉండేటివి గాదు. కానీ ఆహ్, ఇప్పుడు మనము ఈరోజు చేసిన ఫుడ్ రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మర్నాడు ఇలా తీసుకోవడము. ఇంకొకటి ఫ్రూట్స్ అనేది పిల్లలు తినకపోవడము, ఫుడ్‌లో ఫైబర్ అనేది ఉండకపోవడము. సో, ఎక్కువ రోస్టెడ్ ఫుడ్స్ గానీ, ఆయిలీ ఫుడ్స్ గానీ, జంక్ ఫుడ్ గానీ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో కాన్‌స్టిపేషన్ అనేది చూస్తున్నాం మనం. దాంతో పాటు పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ ఎందుకు ఎక్కువైతుందంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్న పేరెంట్స్ ఉన్నా, కమాండింగ్ ఉన్న పేరెంట్స్ ఉన్నా, స్కూల్‌లో టీచర్స్ ఎక్కువ హ్యూమిలియేషన్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్‌లో నా దగ్గరకు ఒక కేస్ వచ్చిందండి. ఏంటంటే పిల్లవాడు హోంవర్క్ జేయలేదని టీచరు పిల్లాడిని క్లాస్ బయట నిలబెట్టింది. సో, క్లాస్ బయట నిలబెట్టినప్పుడు వాడేమైపోయాడంటే వానికి సడెన్‌గా నామూష్ ఫీల్ అయిపోయాడు. అంటే చాలా సెన్సిటివ్ ఉన్న అబ్బాయి గాబట్టి, అరే! అందరు ముందు నన్ను బయట నిలబెట్టాడు అని సెన్సిటివ్ ఫీల్ అయిపోయేసరికి వాడు కొంచెం టే స్ట్రెస్‌కి గురైపోయాడు. సో, ఇలా స్ట్రెస్‌కి గురవ్వడం వల్ల గూడా పిల్లల్లో ఏమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ఆ డైజెషన్ ప్రాసెస్ స్లో అయినప్పుడు గూడా ఆటోమేటిక్‌గా ఈ కాన్‌స్టిపేషన్ అనేది మనం జనరల్‌గా జూస్తాం. సో, పిల్లల్లో ఇవన్నీ నార్మల్‌గా ఉండాలి అనంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుండాలి. మంచి డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్ అంటే ఎక్కువ మనం పోమోగ్రానేట్స్ గానీ, లేదంటే యాపిల్ గానీ, లేకపోతే కుకుంబర్ అంటే కీరా గానీ, క్యారెట్ గానీ, దాంతో పాటు ఎక్కువ మనకు ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ కంపల్సరీ డైలీ బనానా తినిపియడం గానీ, దాంతో పాటు అంజీరు, బాదాం, పిస్తా ఇలాంటివి తినిపియడం వల్ల గూడా ఏమవుతుందంటే ఫైబర్ అనేది మనకు చెందుతుంది గాబట్టి ఇంకొకటి రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ అనేది పిల్లల్లో ఎక్కువుండాలి. స్కూల్‌లో ఏమవుతుందంటే కొంతమంది టీచర్స్ స్కూల్ క్లాస్ మధ్యలో ఊరికే టాయిలెట్‌కెళ్ళడానికి పర్మిషన్ అడిగితే టీచర్ భయపెట్టిస్తుందని కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అనంటే వాటర్ గూడా తక్కువ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ తక్కువైపోతుందో టీచర్ భయపెట్టిస్తది ఊకే టాయిలెట్‌కి రమ్మంటే టాయిలెట్‌కి పర్మిషన్ అడిగితే ఎక్కడ తిడతదో అని చెప్పేసి వాటర్ తాగడం గూడా తక్కువ చేసేసారు. సో, ఇలా వాటర్ తాగడం తక్కువ జేయడం వల్ల గూడా బాడీకి మనకి ఏందంటే ఇంటెస్టైనల్ గ్లూకోజా అంటే లోపట మన ఇంటెస్టైన్‌కి కావాల్సింది పూత. దాన్ దాంతో పాటు మనకు తేమ గావాలి. ఎప్పుడైతే నీళ్లు తక్కువైతదో తేమ తగ్గుంటుంది. తేమ తక్కువవ్వడం వల్ల డ్రైనెస్ ఏర్పడుతుంది. డ్రైనెస్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మోషన్ ఈజీగా బయటికెళ్ళదు. సో, మోషన్ ఈజీగా బయటికెళ్ళదు గాబట్టి కాన్‌స్టిపేషన్ డెవలప్ అయితుంది. సో, కాన్‌స్టిపేషన్ నిర్వహించాలి అంటే కంపల్సరీ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువుండాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువుండాలి. స్ట్రెస్ తగ్గించాలి. అలా అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం పెరగాలి. సో, ఇలా చేయడం వల్ల పిల్లల్లో మనము కాన్‌స్టిపేషన్ అనేది గూడా నివారించవచ్చు, అరికట్టవచ్చు. ఇవన్నీ జేసినా గాని తగ్గలేదంటే హోమియోపతి మెడిసిన్స్ వాడండి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలకి హాయిగా మెడిసిన్ ఇయ్యడం వల్ల మీకు తగ్గిపోతుందండి. మీకు ఇంకా ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనబడే నంబర్స్ కాల్ జేయండి. మమ్మల్ని సంప్రదించండి. హోమియోపతి మెడిసిన్స్ వాడండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. థాంక్ యూ సార్.